హలో అండి, వెల్కమ్ టు మనస్సులో మాట. ఈరోజు మన టాపిక్ తాతయ్య. తాతయ్య అంటే నాకు గుర్తొచ్చేది వాళ్ళ ఇల్లు, సమ్మర్ హాలిడేస్, ఇంకా సంక్రాంతి పండగ. ఇవేనా అని అనుకోకండి. తాతయ్య అంటే చాలా గుర్తొస్తాయి. దానిలో టాప్ 3 చెప్పాను. నా టాప్ 3 ఆల్రెడీ ఇప్పుడు నేను చూసిన కొన్ని, లేదా రేపు పొద్దున మనం చూడబోయే కొన్ని సినారియోస్ గురించి నా మనసులో మాట చెప్తున్నా, వినండి. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి అనగానే ఎదురుగా ఉన్న మార్వాడి అంకుల్ వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్ బాక్స్ ఫోన్ నుంచి కాల్ చేసి, తాతయ్య వచ్చి తీసుకొని వెళ్ళండి, ఇంటికి వస్తున్నాం అని చెప్పడంలో ఉన్న ఆనందం ఇప్పట్లో అమ్మమ్మ తాతయ్యల గురించి తెలియకుండా పెంచే పేరెంట్స్కి ఏం గుర్తుంటుంది? అందుకే మీకోసం మళ్ళీ గుర్తు చేస్తున్నా. తాతయ్య బైక్ మీద ఇంటికి వెళ్తున్న దారిలో అమ్మ నాన్నల గురించి కంప్లైంట్స్ చెప్తూ, బేకరీలో తాతయ్య కొనిచ్చే స్నాక్స్ పట్టుకొని ఇంటికి రీచ్ అయ్యే టైంకి అమ్మమ్మ వేడి అన్నం, బంగాళదుంప వేపుడు, ఇంకా వాంచారు రెడీగా ఉంచితే నోరూరిపోతుంది. ఇలాంటి జ్ఞాపకాలు, వాటి వల్ల వచ్చే సంతోషం, సొంత పేరెంట్స్నే సంవత్సరానికి ఒకసారి చూసే, ఆర్ అది చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రజెంట్ జనరేషన్లో. మనల్ని చూసి పెరుగుతున్న మన పిల్లలకి ఈ చిన్న చిన్న ఆనందాలు అర్థమవుతాయంటారా? మేబీ అందుకేనేమో నెక్స్ట్ జనరేషన్స్, rather than being emotional, we are being more practical. Also, being emotional is now considered as weak. ఆదివారం వస్తే అమ్మమ్మ వంట చేసిన తాతయ్య కొని తెచ్చే బిర్యానీ, మళ్ళీ తిరిగి ఇంటికి బయలుదేరాల్సి వచ్చినప్పుడు కొనిచ్చే చిరుతిళ్ళతో పాటు ఆ డబ్బులు కావాలన్నా మళ్ళీ ఇప్పుడు రాని రోజులు అవి. ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలీదంట. నేను పెద్ద మనవరాలను అవ్వడంతో మా తాతయ్యతో ఎక్కువ సమయమే గడిపాను మా తమ్ముళ్ళు చెల్లెలతో పోల్చుకుంటే. విలువ తెలియని సమయంలో చాలా సమయం గడిపాను, కానీ విలువ అర్థమైన నాటికి మనిషి లేకపోయినా ఆయన జ్ఞాపకాలు మాత్రం అలానే మిగిలిపోయాయి. నేను ఇప్పుడు చెప్పేదంతా మా అమ్మ వాళ్ళ నాన్నగారి గురించే. ఎందుకంటే మా నాన్న వాళ్ళ నాన్నగారిని కనీసం చూసే అవకాశం కూడా ఆయన నాకు ఇవ్వలేదు. నాకంటే లేక ఇలా గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నా మీలో చాలామందికి ఉండే ఉంటారు కదా, వాళ్ళ విలువ అర్థం చేసుకోలేకపోతే. మన పేరెంట్స్ మనతో కన్నా మన పిల్లలతోనే ఎక్కువ బాండ్ అవ్వగలరంట. విన్నారా? మనం కూడా అందుకేనేమో అమ్మమ్మ తాతయ్యలతోనే ఎక్కువ బాండ్ అవుతాం. ఇప్పుడు హౌస్ ఇట్ టు స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ విత్ గ్రాండ్ పేరెంట్స్, హౌ వాల్యుబుల్ ఇట్ కుడ్ బీ అని అర్థం చేసుకొని, అది అర్థమయ్యేలా మన పిల్లల్ని పెంచడం కష్టం అంటారా? జీవితంలో డబ్బులు ముఖ్యమే, కాదనను. డబ్బు ఈరోజు కాకపోతే రేపు వస్తుంది, ఈరోజు కాకపోతే రేపు పోతుంది. దాని వెనుక పరిగెడుతూ ఉన్నప్పుడు మనిషిని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే మనిషి పోతే తిరిగి రాడు. అది అర్థమైన రోజు వాళ్ళు మిగిల్చిన జ్ఞాపకాలను మోయడం అంత సులువు కాదు. ఇంకొక రోజు ఇంకొక టాపిక్తో, కన్నీళ్ళతో మీ వినీల.
signing off.